హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైల్ క్యాప్కి క్వాంటిటీ ఎలా కడతామనేసి. అంటే ఒక రెక్టాంగులర్ స్క్వేర్ పైల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, దానికి క్వాంటిటీస్ అంటే స్టీల్ టీఎంటీ క్వాంటిటీస్ అంటే బీబీఎస్ ఎలా చేస్తామనేది చూద్దామండి. సో ఈరోజు మన వీడియోలో మన కంటెంట్ వచ్చేసి స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ పైల్ క్యాప్ అండి. యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియోలో మనం పైల్ యొక్క టీఎంటీ డీటెయిల్ ఎలా తీయాలని చూసాము, బీబీఎస్ ఎలా చేయాలని చూసాము. సో ఈ వీడియోలో మనం ఈ రెక్టాంగులర్ పైల్ క్యాప్ యొక్క బీబీఎస్ ఎలా చేయాలని చూద్దామండి. సో ఈ మన టాపిక్లోకి వచ్చేసరికి మన పైల్ క్యాప్ యొక్క లెంత్ విడ్త్ 800 mm ఉంది, లెంత్ 2 మీటర్ 300 mm ఉంది. సో ఈ డ్రాయింగ్ చూస్తే ఈ డాటెడ్ లైన్ వచ్చేసి మన పీసీసీ అండి. ఈ మెయిన్ లైన్ ఉంది కదా, స్ట్రైట్ లైన్, థిక్ లైన్, అది వచ్చేసరికి మన పైల్ క్యాప్ సైజ్ అండి. అండ్ ఈ డాటెడ్ లైన్స్ రౌండ్స్ ఉన్నాయి కదా, అవి రింగ్స్ లోపల యొక్క పైల్స్ అండి ఇవి. అండ్ దిస్ ఈస్ ద కాలం గురించి తర్వాత చూద్దాం. ముందు పైల్ క్యాప్ క్వాంటిటీస్ ఒకటే మనం కడుతున్నాం కాబట్టి అవసరం లేదండి. అండ్ వీడు ఏమన్నాడంటే ఇక్కడ ఈ బార్ని చూపించాడు కదండి. సో ఇది షార్టర్ లెంత్ బార్ అండి. దీంట్లో మనకి ఏంటి 20 డయా 130 స్పేసింగ్ బోత్ వేసానండి. అంటే బాటమ్ మ్యాట్ అండ్ టాప్ మ్యాట్లో కూడా 130 స్పేసింగ్లో 20 mm డయా ఉంటుందని అర్థం. అండ్ లాంగర్ బార్ డీటెయిల్స్ దీంట్లో ఇవ్వలేదు. అండ్ అవుటర్ ఒక రింగ్ ఉంటుంది కదండి పైల్ క్యాప్కి, ఈ యూ బార్స్ని టైట్ చేసి పట్టుకుంటుంది. ఆ రింగ్ ఏమో 6 నెంబర్స్ వేస్తారంట, 12 డయా రింగ్ అని చెప్పాడు. సో సెక్షన్లోకి వెళ్దామండి. సెక్షన్లోకి వెళ్తే ఇది పైల్ క్యాప్ యొక్క సెక్షన్ అండి. వాడు ఏం చేశాడు, లాంగిట్యూడినల్ సెక్షన్ కట్ చేసి మనకి ఈ లాంగిట్యూడ్ సెక్షన్ కట్ చేసి దాన్ని చూపిస్తున్నాడండి, గుర్తుంచుకోండి. సో లాంగిట్యూడినల్ సెక్షన్ కట్ చేస్తున్నాడు కాబట్టి ఈ బాటంలో ఉన్నవి చిన్న బార్స్ అవుతాయండి. అంటే విడ్త్ వైజ్ బార్స్ అవుతాయి. అంటే ఈ బార్ అవుతుంది, ఓకేనండి. ఈ విడ్త్ వైజ్ బార్ ఈ డాటెడ్ బార్స్ అవుతాయండి. అంటే ఇవి షార్టర్ బార్స్ అనుకోవాలి, ఈ చిన్న చిన్న డాట్స్లా ఉండేవి. అండ్ టాప్లో కూడా ఇవి చిన్న చిన్న డాట్స్లా ఉన్నాయి కదా, ఇవి షార్టర్ లెంత్ బార్స్ అవుతాయి. అండ్ లాంగర్ లెంత్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 2.3 మీటర్ అవుతుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో పైల్ క్యాప్ టు పైల్ క్యాప్ 1.5 మీటర్ చూపించారు. మీకు ప్లాన్లో చూపిస్తే ఇక్కడ చూసారండి, పైల్ సెంటర్ టు పైల్ సెంటర్ 1.5 ఉంది. సో ఇది మనకి లాంగర్ బార్. సో మనం దీన్ని ఒకసారి ఊహించుకుంటే, జస్ట్ ఇమేజిన్ చేసుకుంటే, ఇది బాటమ్ మ్యాట్లో బాటమ్ బార్ అండి, షార్టర్ బార్. బాటమ్ మ్యాట్లో లాంగర్ బారు ఈ బార్ అండి. అండ్ టాప్ మ్యాట్లో షార్టర్ బారు ఈ పైన ఉన్న బారు. అండ్ ఈ హార్జెంటల్ బార్స్ ఉన్నాయి కదా, ఈ బార్స్ వచ్చేసి టాప్ మ్యాట్లో లాంగర్ బార్స్ అండి. క్లియర్ వచ్చిందండి, ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇలా ఒక యారో ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేసారా. సో ఈ పైల్ క్యాప్లో ఈ బార్స్ అన్నిటిని టై చేస్తూ అవుట్ సైడ్ ఈ లైన్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4 5 6 ఇవి రింగ్స్ అండి, 12 డయా రింగ్స్. ఇవి ఈ పైల్ క్యాప్ని టైట్ చేసి పట్టుకుంటాయి. అంటే ఓవరాల్గా ఒక బుట్టలా ఉంటుందండి ఇది. సో వాటిని ఈ 6 నెంబర్స్ రైట్ రౌండ్ ఒక రింగ్ వచ్చి వాటిని టైట్ చేసి పట్టుకుంటాయి, ఓకేనండి. వీటి క్వాంటిటీస్ చూద్దామండి. ఇప్పుడు నేనైతే దీనికోసం ఆల్రెడీ ఒక ఫార్మేట్ అయితే ఇక్కడ తయారు చేసేసుకున్నాను, బట్ దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఫార్మేట్ నేను చేసుకున్నాను కదండి. దీన్ని ఒకసారి ఇందులో ఉన్న వాల్యూస్ నేను డిలీట్ చేసేస్తానండి. ఒక 1.5 అవర్ పట్టింది నాకు ఈ ఫార్మేట్, అంటే పర్మనెంట్ ఫార్మేట్ చేశానండి నేను. ఎవరికైనా సాఫ్ట్ కాపీ కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి, నేను మీకు వాట్సాప్ చేస్తాను సాఫ్ట్ కాపీ. సో ఇందులో ఉన్న డేటా అంతా నేను తీసేస్తున్నాను. సో ఇది మన ఎంటీ షీట్ అండి. ఇప్పుడు ఇది మన మొత్తం ఎంటీ షీటు. సో ఈ ఎంటీ షీట్ని మనం ఒక్కొక్క డేటా యాడ్ చేస్తే మనకి దాని వాల్యూస్ వచ్చేస్తున్నాయి అండి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ ఫస్ట్ మనకి పైల్ క్యాప్ లెంత్ అన్నాడు కదండి. పైల్ క్యాప్ లెంత్ అంటే ఏం చేస్తామంటే, మన డ్రాయింగ్లో ఈ డ్రాయింగ్ ఉంది కదండి, మన డ్రాయింగ్లో ఈ పైల్ క్యాప్ లెంత్ అంటే ఇది పొడవు ఉంది కదా 2.3 మీటర్, ఇది 800 mm, ఓకేనండి. విడ్త్ 800 mm, లెంత్ 2 మీటర్ 300 mm. సో మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ క్లియర్గా ఇక్కడ నేను ఎంటర్ చేశానండి, ఎంటర్ ఆల్
మెజర్మెంట్స్ ఆర్ ఇన్ మీటర్స్, అంటే అన్ని మీటర్స్లోనే ఎంటర్ చేయాలి. అదర్వైజ్ మెన్షన్డ్, అంటే మెన్షన్ చేసి ఉంటే మాత్రమే ఆ మెజర్మెంట్ వెళ్ళాలి. అంటే సపోజ్ ఇక్కడ చూడండి, టాప్ బార్ డయా ఇన్ ఎంఎం అన్నాను, అంటే ఇది ఓన్లీ ఎంఎంలో యాడ్ చేయాలి. లేకపోతే ఇక్కడ స్పేసింగ్లో ఏమి ఇవ్వలేదు, అంటే మీటర్స్లో యాడ్ చేయాలి అలా అండి. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ లెంత్ 2.3 మీటర్ ఇచ్చిన, విడ్త్ వచ్చేసి 0.8 మీటర్ అనుకున్నాం కదండి మన డ్రాయింగ్లో. విడ్త్ 0.8 మీటర్ ఉంది, 0.8 ఇచ్చేసాను. నెక్స్ట్ డెప్త్ ఆఫ్ ద పైల్ క్యాప్ చూద్దామండి. సో సెక్షన్లోకి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది డెప్త్. సో మనం డెప్త్ ఆఫ్ ద పైల్ క్యాప్ చూస్తే ఇది పీసీ తర్వాత 50 mm కట్ ఆఫ్ ఉందండి, పైల్ కట్ ఆఫ్. సో అది యాడ్ అవుతుంది. అండ్ పైల్ కట్ ఆఫ్ నుంచి పైన ఒక 50 mm ఉంటుంది, అంటే టాప్ ఒక 50 mm అండి. అంటే మన కవర్ 50 mm ఇచ్చారు మాకు స్టాండర్డ్గా, సో ఆ కవర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక 50, ఇది ఒక 900 అన్నాడు కదండి. సో 950 mm వస్తుంది మనకి ఇక్కడ మీటర్స్లో కాబట్టి 0.95 వేసేసుకుంటున్నా, అయిపోతుంది. లెంత్ ఆఫ్ బార్, లెంత్ ఆఫ్ ద ల్యాప్ లెంత్ ఆఫ్ బార్ మనకి 40, 60, 50D అలా ఇస్తూ ఉంటారండి. మా డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది ఏంటంటే 46D అని ఇచ్చారండి మా డిజైనర్. సో నేను 46 అని వేస్తున్నాను. సో కోఎఫిషియంట్ 46D అని ఇచ్చారు వాళ్ళు, మా డిజైనర్ 46 వేసేసాను. సో పైల్ క్యాప్ మెయిన్ బార్ ల్యాపింగ్ అండి. పైల్ క్యాప్ మెయిన్ బార్ ల్యాపింగ్ అంటే మన డ్రాయింగ్లోకి వెళ్తే ఇది పైల్ క్యాప్ కదండి. సో ఇక్కడ చూసారా ల్యాప్ అని రాసింది, దీని ల్యాప్ లెంత్ ఎంత అనేది చూపించాలి. 300 mm అన్నాడు. సో నేను సేమ్ ఇక్కడ 300 mm ఇస్తానండి. 0.3 300 mm అంటే మనకి 0.3 కదండి. సో 0.3 ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడండి, ఇక్కడికి వచ్చేసరికి బాటమ్ కవర్ అన్నాడు కదండి. మీరు గమనిస్తే మనం వేస్తున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి మారుతూ ఉన్నాయండి, ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్లు వచ్చేస్తున్నాయి. మీరు గమనించండి, ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తున్నాయి, ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి బాటమ్ కవర్ మనకి ఎంత అవుతుందండి డ్రాయింగ్లోకి వెళ్తే, ఇది ఒక 50 mm ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక 50 mm ఉంది, అంటే బాటమ్ కవర్ 100 mm అవుతుంది. టాప్ కవర్ ఒక 50 ఉంది, సైడ్ కవర్ ఒక 50 mm ఉంటుందండి. సో ఇందులోకి వెళ్తాం మనం. బాటమ్ కవర్ 100 అంటే 0.1 మీటర్, టాప్ కవర్ 50 mm అంటే 0.05, సైడ్ కవర్ 50 mm అంటే 0.05. ఓకేనండి, కవర్స్ మనం ఎంటర్ చేసాం. కవర్స్ ఎంటర్ చేసినప్పుడు ఆటో క్యాలిక్యులేషన్ చేసుకుంటుందండి ఇది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి బాటమ్ మ్యాట్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తా అండి. ఇది మొత్తం పైల్ క్యాప్ కదండి. ఈ ల్యాప్ ఉంది కదా, ల్యాప్ ఆఫ్ నుంచి ఇవన్నీ బాటమ్ బార్స్ అండి, అంటే బాటమ్ మ్యాట్ ఒకటి అవుతుంది. తర్వాత టాప్ నుంచి ఇంకొక మ్యాట్ వచ్చేసి దేనికి జాయింట్ అవుతుంది, అంటే రెండు కింద నుంచి ఒక మ్యాట్, టాప్ నుంచి ఒక మ్యాట్ వచ్చి జాయింట్ అవుతాయి. అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఈ 6 నెంబర్స్ 12 mm డయా రింగ్స్ వాటికి టై చేస్తారు, అంటే ఇది ఒక బుట్టలా తయారవుతుందండి. సో ఈ బాటమ్ మ్యాట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ బాటమ్ మ్యాట్లో ఇవి బాటమ్ బార్స్ అండి, అంటే ఇవి షార్టర్ స్పాన్ బార్స్, బాటమ్ బార్స్. మనకి ఇక్కడ ఏమి వచ్చాడంటే క్లియర్గా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 20 డే 130 స్పేసింగ్ అన్నాడు. ఇందులో లాంగర్ బార్ అంటే ఇది కదండి. ఈ లాంగర్ బార్ కూడా 20 డే 130 స్పేసింగ్ ఇచ్చాడు. ఈ షార్టర్ బార్ కూడా 20 డే 130 స్పేసింగ్ ఇచ్చాడు. సో మనకి లాంగరు షార్టర్ రెండు ఒకటి అవుతాయండి బాటమ్ మ్యాట్లో. బాటమ్ అంటే చిన్న అంటే షార్టర్ లెంత్ బారు. బాటమ్ టాప్ బార్ అంటే ఇది. బాటమ్ టాప్ బార్ అంటే ఇదండి. బాటమ్ టాప్ బార్ అంటే 2.3 మీటర్ బార్. సో అది లాంగర్ బార్ అవుతుంది. ఇందులోకి వెళ్దామండి. సో ఇక్కడ మనకి ఇది చూడండి, బాటమ్ మ్యాట్ అంటే ఇక్కడ ఒక బాటమ్ అయిపోయింది. బాటమ్ మ్యాట్లో బాటమ్ బార్ ఏంటండి, అది 20 డయా. ఓకేనండి, బాటమ్ మ్యాట్లో బాటమ్ బార్ డయా ఈ mm అన్నాను 20 mm. సో స్పేసింగ్ మనకి ఎంత ఇచ్చాడు, 130 mm ఇచ్చాడు కదా, 130 mm ఇచ్చాడు. సో దాన్ని మనం 130 అంటే 0.13 మీటర్స్లో వేసిన. సారీ, బాటమ్ మ్యాట్లో బాటమ్ మ్యాట్లో ఏంటండి, బాటమ్ అవసరం లేదు ఇక్కడ, ఇది మనకు కావాలంటే తీసేసుకోవచ్చు. బాటమ్ మ్యాట్లో టాప్ బార్ ఇన్ mm. ఓకేనండి, బాటమ్ మ్యాట్లో టాప్ బార్, ఇది బాటమ్ మ్యాట్లో టాప్ అంటే ఇది బాటమ్ అయిపోయింది కదండి, ఇది టాప్. ఈ బారు టాప్ బార్స్ అండి, ఈ లెంత్లో ఉన్నది కదా ఇలాగా, ఈ టాప్ బార్. అది కూడా సేమ్ ఇచ్చారు కదండి, ఇక్కడ ఈ యారో ఇచ్చి దానికి ఇచ్చారు కదా, అంటే 20 డే 130 స్పేసింగ్ అన్నారు. సో అదే వేస్తాం, 20 డే 130 స్పేసింగ్ 0.13. సో బాటమ్ మ్యాట్ గురించి మనం వేసేసామండి. ఒక టాప్ మ్యాట్కి వెళ్దాం. టాప్ మ్యాట్కి వెళ్తే చూద్దామండి. టాప్ బార్ డయా
ఇన్ ఎంఎం అన్నారు. ఓకే, సో డ్రాయింగ్కి వెళ్తే టాప్ మ్యాట్ అంటే ఇదండి, ఈ మ్యాట్ ఇది టాప్ మ్యాట్. సో ఈ టాప్ మ్యాట్లో ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఇది మనం షార్టర్ బార్ అనుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగర్ బార్ అనుకున్నాం. సో టాప్ అంటే షార్టర్ బార్ కదండి. షార్టర్ బార్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ 20 డేయా 130 స్పేసింగ్ బోత్ వేస్ అన్నారు. బోత్ అంటే కిందన పైన అర్థం అండి. సో సేమ్ వస్తుంది, కిందన మనకి ఎలా 20 డే 130 స్పేసింగ్ ఉందో ఇక్కడ షార్టర్ బార్ కూడా అదే వస్తుంది, లాంగర్ బార్ కూడా అదే వస్తుంది. సో ఈజీగా వేసేద్దామండి. ఇక్కడ టాప్ బార్ అంటే మనకి 20 డేయా, దాని స్పేసింగ్ 0.13. బాటం కూడా అంతే కదండి, 20 డేయా స్పేసింగ్ 0.13. మీరు గమనిస్తే ఇక్కడ అన్నీ మారిపోతున్నాయండి, ఇక్కడ అన్నీ మారిపోతున్నాయి ఆటోమేటిక్గా. చూసారా, అన్నీ మారిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఇంకాసేపు ఇక్కడ నెంబర్ ఆఫ్ పైల్ క్యాప్స్ అనేది తీసేస్తానండి, మీకు చెప్తాను తర్వాత. సో అన్నీ ఆటోమేటిక్గా మారిపోతున్నాయి మీరు గమనిస్తే. నేను ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నెక్స్ట్ అవుటర్ రింగ్ అండి. అవుటర్ రింగ్ డీటెయిల్స్ ఇప్పటివరకు మనం ఇవ్వలేదు. సో అవుటర్ రింగ్ డీటెయిల్స్ ఇద్దామండి. మన డ్రాయింగ్లో చూసుకుంటే ఈ అవుటర్ రింగ్ ఉంది కదండి, క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ 6 నెంబర్స్ 12 mm డయా రింగ్ అన్నాడు. మన ప్లాన్లోకి వెళ్తే చూసారా, ఇవన్నీ ఇది షార్టర్ బారు, ఇది లాంగర్ బారు, వీటిని మొత్తం అన్నిటిని టై చేస్తూ ఒక రింగ్ ఇలా వేశారండి. ఆ రింగ్ ఏమన్నాడు 6 నెంబర్స్ 12 డయా అన్నారు. సో దీంట్లోకి వెళ్ళిపోతామండి. బార్ అండ్ డయా 12 కదండి, అవుటర్ రింగ్ 12 డయా వేసాను. తర్వాత స్పేసింగ్ అడిగారండి, స్పేసింగ్ మాకు ఏం లేదు కాబట్టి 0 వేసాం. నెంబర్స్ అడిగారు కాబట్టి 6 నెంబర్స్ కదండి, 6 వేసాను. సో మీరు గమనిస్తే ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఇక్కడ చూడండి, ల్యాప్ లెంత్ ఆఫ్ ద పైల్ క్యాప్ ఇచ్చాం కదండి, మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో బాటమ్ మ్యాట్ బాటమ్ బార్, బాటమ్ అంటే ఇదే కదండి, బాటమ్ మ్యాట్ బాటమ్ బార్, డయా 20 mm ఇక్కడ నుంచి తీసేసుకుందండి, స్పేసింగ్ 13 ఇక్కడ నుంచి తీసేసుకుంది. నెంబర్ ఆఫ్ బార్స్, దీనికి నేను ఒక పెద్ద ఫార్ములా వేసానండి, చూడండి రౌండ్ ఆఫ్ చేసి ఒక ఫార్ములా వేసుకున్నాను. సో ఆ ఫార్ములా ప్రకారం ఆటోమేటిక్గా మారిపోతుందండి లెంత్ ఆఫ్ బార్ అనేది, మనకి ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఈ సాఫ్ట్ కాపీ ఉంటే మీరు వితిన్ 1 minute పైల్ క్యాప్ యొక్క రెక్టాంగులర్ స్క్వేర్ కానీ ఆ పైల్ క్యాప్ యొక్క మొత్తం బీబీఎస్ వితిన్ 1 minute ఈ ఇన్పుట్స్ చేసేసి తీసేవచ్చండి. మీకు బీబీఎస్ వేయడం రాకపోయినా పర్లేదు, ఇమీడియట్లీ మీరు చేసేసుకోవచ్చు ఈ సాఫ్ట్ కాపీ ఉంటే. నెక్స్ట్ దాని లెంత్ చూడండి, ఇక్కడ విడ్త్ ఆఫ్ ద పైల్ క్యాప్ 0.8 మీటర్ కదండి, 0.8 మీటర్లో కవర్స్ మైనస్ అయిపోయి బయట యొక్క రింగ్ సైజ్ కూడా మైనస్ అయిపోయి ఇది మనకి లెంత్ ఇచ్చిందండి. అండ్ ఇది వెర్టికల్ మనకి పైల్ క్యాప్ డ్రాయింగ్కి వెళ్తే సెక్షన్లో చూడండి, మనకి ఈ సెక్షన్లో ఏం చూపించాడంటే ఈ బార్ ఇలా వెళ్తుంది కదండి, ఇలా చివరికి వెళ్ళి బెండ్ అవుతుందండి, యూ బార్ పైకి వెళ్తుంది, ఇక్కడ కూడా పైకి వస్తుంది. మనం లాంగిట్యూడినల్ బార్ చూస్తే ఎగ్జాంపుల్ పెద్ద బార్ చూస్తే చూడండి, ఇలా వచ్చి పైకి బెండ్ అయింది. నెక్స్ట్ పై నుంచి ఒక బార్ వచ్చి కిందకి బెండ్ అయింది, రెండు ల్యాబ్ అయినాయి. ఓకేనండి, ఆ బెండ్ అండి ఇది, ఆ బెండ్లు ఇవి. షార్టర్ బార్ కూడా బెండ్ ఉంటుంది, లాంగర్ బార్ కూడా బెండ్ ఉంటుంది. సో ఆ బెండ్ ఇటు ఎంత బెండ్ ఉందో అదే అంతే బెండ్ ఉంటుంది. సో డిడక్షన్ అంటే ఈ బెండ్ అవుతుంది కదండి, ఇక్కడ మనం బెండ్ చేస్తాం. బెండ్ చేసినప్పుడు బార్ సాగుతుందండి, లార్జ్ అవుతుంది. ఆ సాగేది మనం కట్ లెంత్లో తీసుకోకూడదు, అందుకని ఇక్కడ డిడక్షన్ రాశాను. సో కట్ లెంత్ అంటే ఏంటంటే మనం ఇక్కడ చూస్తే ఈ మెజర్మెంట్ అంతా సమ్ చేసి దాంట్లో ఈ డిడక్షన్ మైనస్ చేసి వస్తుంది. సో అది కట్ లెంత్ వస్తుంది. నెంబర్ ఆఫ్ సేమ్ అండి, అంటే నేను ఒకసారి డ్రాయింగ్లోకి వెళ్తాను. ఇది నా డ్రాయింగ్ అండి. సో ఈ డ్రాయింగ్లో చూస్తే మనం పీసీ టూల్ అండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి నా డ్రాయింగ్లో పైల్ క్యాప్లు పీసీ టూలు. సో అందుకని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా పీసీ టూలు 8 నెంబర్స్, ఈ పీసీ టూలే కదండి. సో ఇక్కడ నేను ఆ 8 నెంబర్స్ ఇచ్చేస్తానండి, 8 నెంబర్స్ ఇచ్చేసాను. 8 నెంబర్స్ ఇవ్వగానే నాకేమైందో చూడండి ఒకసారి, ఆటోమేటిక్గా టోటల్ వెయిట్ అనేది 8 నెంబర్స్కి వచ్చేస్తుందండి. సపోజ్ ఇక్కడ నేను 2 వేస్తాను చూడండి, ఆటోమేటిక్గా ఈ యొక్క వెయిట్ అంటే బార్ యొక్క వెయిట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక్కడ కింద కూడా టోటల్ వెయిట్ ఆఫ్ స్టీల్ ఇక్కడ వచ్చేస్తుందండి మనకి. ఓకేనండి, నెక్స్ట్ ఇది అవుటర్ రింగ్ అనుకున్నాం కదండి, మనం ఇక్కడ డేటా ఇచ్చాం కదా, దాని యొక్క సైజ్ అండి. సో ఈ సైజులో మనం ఆ రింగ్ బెండ్ చేసుకోవాలి. ఆ బెండ్ చేసుకోవడానికి మనం ఈ లెంత్ ఆఫ్ బార్ కట్ చేస్తే చాలు. 12 అయ్యా 5.92 మీటర్ లెంత్ బార్ కట్ చేసి
ఈ 2.2 మీటర్ ఇలా బెండ్ చేయాలి, 0.7 ఇలా బెండ్ చేయాలి. ఇది ఈ బీబీఎస్ తీసుకెళ్ళి మనం బార్ బెండర్కి ఇచ్చేస్తే వాడు ఈజీగా చేసేసుకుంటాడండి. తర్వాత ల్యాప్ లెంత్, మనం ఒక బార్ సపోజ్ ఇందులో ల్యాప్లు లేవండి, ఎందుకంటే ఇది చిన్న మ్యాట్ 2.2 మీటర్ బై 2.3 బై 0.8 కాబట్టి దీంట్లో ల్యాప్లు రాలేదు. ఇన్ కేస్ 12 మీటర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఇది మనకి ల్యాప్లు వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2.3 ఉంది కదండి, దీన్ని ఒక 25 చేసి మీకు చూపిస్తానండి. చూడండి. సో నేను ఎప్పుడైతే దీన్ని 25 చేశానో నాకు ఇక్కడ బాటమ్ మ్యాట్ టాప్ బార్, ఓకేనండి. బాటమ్ మ్యాట్ టాప్ బార్ అంటే లాంగర్ బారే కదండి, పొడవుగున బార్ కదా. ఇగో బాటమ్ మ్యాట్ టాప్ బార్ అంటే ఇది లాంగర్ బార్. సో ఈ బారు ఎప్పుడైతే నేను ఇక్కడ మార్చానో అది ఆటోమేటిక్గా చూసారా 12 నెంబర్స్ అని ఇచ్చింది. యాక్చువల్గా మనకి 6 నెంబర్స్ పడుతున్నాయి బార్స్ మ్యాట్లో, అది మనకి 2 ల్యాప్లు పడతాయి. ఎప్పుడైతే 25 మీటర్లు వచ్చిందో 12 మీటర్లో ఒక ల్యాప్ పడుతుంది, నెక్స్ట్ 23 పాయింట్ సంథింగ్లో ఒక ల్యాప్ పడుతుంది. సో 6 into 2 12 నెంబర్స్ ఆఫ్ ల్యాప్ పడుతుందని వచ్చింది. సో ల్యాప్ లెంత్ ఇది 46 మనం ఇచ్చాం కదండి, 46 into డయా వేసుకుంటుంది, 46 into డయా వేసుకుంటుంది ఫార్ములా తీసుకొని. సో ఆ ల్యాప్ లెంత్ వస్తుంది, నెంబర్ ఆఫ్ బార్స్కి మల్టిప్లై చేసుకొని ఇక్కడ క్వాంటిటీ ఇస్తుందండి. సో అంతా బాగుంది కదండి. ఇది ఫుల్గా ఆటోమేటెడ్ సీట్ అండి. దీంట్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డయా వైజ్ డివైడ్ అవుతుందండి. సో మనం ఇన్పుట్లు ఏమి ఇచ్చాము, ఎగ్జాంపుల్ ఇక్కడ బాటమ్ మ్యాట్లో 20 డై అన్నాం, చూసారా బాటమ్ మ్యాట్లో 20 డై అన్నాం. సారీ ఇక్కడ నేను 20 రాయాలండి, మర్చిపోయాను. సో ఓకే డన్. సో బాటమ్ మ్యాట్లో 20 డై అన్నాను, 20లో తీసుకుందండి. సపోజ్ నేను బాటమ్ మ్యాట్లో 16 డై అంటాను, ఇక్కడ చూడండి నేను 16 మారుస్తున్నాను, ఇక్కడ 16 అన్నాను. ఇది చూడండి ఈ బాటమ్ మ్యాట్ కదండి, ఇది అయితే ఏ ఎంట్రీ ఉందో అది 16లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి గమనించండి, ఇది టాప్ మ్యాట్, సారీ ఇది టాప్ మ్యాట్ కాబట్టి ఇక్కడ టాప్ మ్యాట్ అది మారిందండి. ఇది చూడండి, ఇది ఈ లైన్ టాప్ మ్యాట్లోకి మారిపోయింది. ఇవ్వండి ఇక్కడ టాప్ మ్యాట్లోకి మారింది. సపోజ్ నేను ఇక్కడ మార్చాను అనుకోండి, 16 మార్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇది బాటమ్ మ్యాట్ కదా పై లైన్. సో పై రోల్ ఎవరు చూద్దాం, ఇదిగోండి చూడండి ఆటోమేటిక్గా 16లోకి వచ్చేసింది. సో దానికి ల్యాప్ లైన్ లేవు కాబట్టి 0 అయిపోయిందండి. అది అవిడి తక్కువ కాబట్టి 0.8 mm కదా మనం ఇచ్చాం. సో ఇక్కడ ఇది దాని 24 మీటర్స్ ఇచ్చాం కాబట్టి ల్యాప్ లెంత్ కూడా చూపిస్తుంది. బట్ ఇది టాప్ అండి, ఇక్కడ టాప్. ఎప్పుడైతే నేను దీన్ని ఎగ్జాంపుల్ ఒక 12 చేశానో చూడండి, ఇది 12లోకి వచ్చేసింది ఎంట్రీ. బాగుంది కదండి. ఇది చూడండి, దీన్ని నేను 16 చేస్తాను. 16 చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 20లో ఉంది కదా ఈ ఎంట్రీ, ఇది 16లోకి వచ్చేస్తుంది. చూడండి 16. బాగుంది అండి. అంతా ఆటోమేటిక్గా మొత్తం షీట్ అంతా తయారు చేశానండి. ఎవరికైనా సాఫ్ట్ కాపీ కావాలంటే 100% నేను షేర్ చేస్తానండి. దీన్ని వాట్సాప్లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి నాకు వెబ్ ఏం లేదు కాబట్టి వాట్సాప్లో షేర్ చేస్తాను. నన్ను మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ మీకు పెడతానండి. సో దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక లైక్ కొట్టి షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.